ప్రభుత్వము హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తుల కోసం ఏఆర్టీ మందుల్ని అందుబాటులోకి తేవడం ఒక ప్రధాన అంశం. 2004 సంవత్సరంలో ప్రభుత్వం ఈ ఏఆర్టీ మందుల్ని హెచ్ఐవి పేషెంట్స్కి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో 45 కేంద్రాలు పనిచేస్తూ ఉన్నాయి. ఏఆర్టీ సెంటర్స్ అంటూ ఉంటాం మేము. అక్కడికి ఎవరైతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉన్నారో, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా ఎవరైనా సరే, వారందరూ ఈ ఏఆర్టీ కేంద్రాలకు వచ్చి అక్కడ మందుల్ని తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఏఆర్టీ మందులు ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడడం అనేది చాలా ముఖ్యం. నిజానికి ప్రతి నెల ఏఆర్టీ కేంద్రానికి వచ్చి హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తి ఆ మందుల్ని తీసుకెళ్తూ ఉంటారు. హెచ్ఐవి మందులు కనుక మనం క్రమం తప్పకుండా తీసుకుంటేనే ఆ వ్యక్తి చాలా కాలం ఆరోగ్యకరంగా జీవించగలుగుతారు. కాబట్టి చాలా ప్రధానమైన అంశం ఏంటంటే, హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు ఎవరైతే మనకి ఏఆర్టీ మందులు తీసుకుంటూ ఉన్నారో క్రమం తప్పకుండా ప్రతిరోజు తప్పనిసరిగా వాడడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. హలో, ఏమండి మిమ్మల్నే? ఏంటి వెళ్ళిపోతున్నారు? ఇక్కడ చాలామంది జనమున్నారుగా. ఇంతకుముందు మిమ్మల్ని ఇక్కడ చూసినట్లేదే. నేనొస్తే కదా. మొదటి రోజా? అవును. ఐఎమ్ రంగారావు. నా పేరు రామారావు. నైస్ టు మీట్ యూ. అవును, హెచ్ఐవి ఉన్నట్టు ఎప్పుడు తెలిసింది, ఎలా తెలిసింది? అదో పెద్ద కథండి. పర్వాలేదు, చాలామంది కూడా ఉన్నారు కదా. ఈలోగా టీ తాగుతూ మాట్లాడదాం. రండి. అలాగే. పదండి. రండి, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, మీ విషయం ఏంటో చెప్పండి. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. కొంచెం సరదా పురుషుణ్ణి. అంత మాత్రాన పచ్చి తిరుగుబోతును మాత్రం కాదు. కక్కుర్తి పడేవాణ్ణి అస్సలే కాదు. మంచి హైక్లాస్ తలుపులే తట్టేవాణ్ణి. అంటే డబ్బుల గురించి ఆలోచించలేదన్నమాట. ఈ జబ్బుల గురించి ఆలోచించలేదు. రెండు టీ తీసుకురా. రెండా? మీరు నేనే కాదు, ఇక్కడ అడుగుపెట్టే ప్రతివాళ్ళు అనే మొదటి మాటే అది. అది సరే గాని నువ్వు, ఐఎమ్ సారీ, మీరు. పర్వాలేదు, నువ్వు అనే బావుంది. నువ్వు హై క్లాస్ తలుపులు తట్టావు. ఆ తర్వాత చాలా జాగ్రత్తలు కూడా తీసుకునేవాణ్ణి. ఇంట్లో ఉండేది తులసి మొక్క, వీధిలో పెరిగేది పిచ్చి మొక్క అన్న విషయం మర్చిపోయిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మటుకేంట్లే. ఇదే ముక్క నా స్నేహితుడు కూడా చెప్పాడు. ఎవరు? మోహన్ అని ఓ ఫ్రెండు, డాక్టర్. నాకొంచెం జ్వరంగా ఉండేది. మందులిచ్చాడు, తగ్గేది. కాని మళ్ళీ మళ్ళీ వస్తుండేది. ఏంట్రా బాబూ ఇదేనడిగితే కొంచెం సేపు ఆలోచించాడు. బ్లడ్ టెస్ట్ చేయిద్దామన్నాడు. ఎందుకట? జ్వరానికి కారణం తెలుస్తుందన్నాడు. సరే అన్నాను. బ్లడ్ టెస్ట్ జరిగింది. రిపోర్ట్స్ వచ్చాయి. హెచ్ఐవి ఉంది అన్నాడు. అవును. అయితే హెచ్ఐవి ఉందో లేదో నిర్ధారించడానికి సరైన కేంద్రం ఐసీటీసీ అన్నాడు. సరే, ఐసీటీసీకి వెళ్ళాము. వాళ్ళు అవును నీకు హెచ్ఐవి ఉంది అన్నారు పరీక్షల తర్వాత. ఐసీటీసీ పరీక్షలను అనుమానించడానికి వీల్లేదు. అబ్బో, వాళ్ళ మీద అంత నమ్మకం ఏమిటో. అవును, నమ్మకమే. ఎందుకంటే ఐసీటీసీ సెంటర్లు
ఎంతో బాధ్యతతో రక్త పరీక్షలు నిర్వహిస్తాయి. ఒకటికి 2 సార్లు నిర్ధారించుకున్న తర్వాతే నిజాన్ని బయటికి చెప్తాయి. అంతేకాదు, రక్త పరీక్షలకు ముందు తర్వాత వాళ్ళు మనల్ని కౌన్సిలింగ్ చేసే పద్ధతి మాత్రం మెచ్చుకోవాలి. మనలో ఒక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపి హెచ్ఐవి బాధితులకు కూడా సాధారణంగా జీవించగలం అన్న ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి వాళ్ళ మాటలు. అయితే ఆ స్థైర్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో పాటు మంచి మందులు కూడా ఇచ్చేవి ఏఆర్టీ కేంద్రాలు అని చెప్పారు. వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోమన్నారు. ఐసీటీసీ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. కౌన్సిలింగ్ చేశారు. ఇంతకుముందు నీకు హెచ్ఐవి టెస్ట్ చేసి హెచ్ఐవి ఉందని చెప్పారు కదా, మన దగ్గర ఏఆర్టీలో ప్రియార్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. CD4 టెస్ట్ కూడా అయిపోయింది కదా. ఎంత వచ్చింది CD4 నీకు? 250. అయితే 350 CD4 ఉంటే దానికంటే తక్కువగా ఉన్న CD4 ఏఆర్టీ మెడిసిన్, యాంటీరెట్రోవైరల్ థెరపీ స్టార్ట్ చేసి వాడుకోవాలి. అప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటుంది. అవకాశ వ్యాధులు అనేవి రావు. అవకాశ వ్యాధులు అంటే ఏంటి? హెచ్ఐవికి సంబంధించిన వైరస్ల వలన అవకాశ వ్యాధులు, టీబీ వస్తుంది, జ్వరము, విరోచనాలు, మనిషి సన్నగా అయిపోవటం, పని చేసుకోలేకపోయిన స్టేజ్కి వెళ్ళిపోతారు. ఆ స్టేజ్కి వెళ్ళకూడదని, నీకు అవన్నీ కూడా ఎక్కువగా ఇప్పుడు లేకపోయినా ఆ స్టేజ్కి వెళ్ళకూడదని ఏఆర్టీ మెడిసిన్ మొదలుపెట్టి వాడవలసి వస్తుంది. అది దీనికి నీకు ఒక డేట్ ఇస్తాను. ఆ డేట్కి వచ్చి మొదలుపెట్టుకోవాలి. మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఎట్లా? నేను మందులు లైఫ్ లాంగ్ వాడుకోవాలి, శ్రద్ధగా వాడుకోవాలి. అది ఎట్లా వాడుకోవాలి ఏంటనేది వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ నీకు స్టార్ట్ చేసేటప్పుడు వివరంగా చెప్తాం. ఇదిగో మళ్ళీ ఈరోజు రమ్మన్నారు. అసలు ఏఆర్టీ అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ. హెచ్ఐవి సోకిన వాళ్లకు సేవా కేంద్రాలు ఏఆర్టీ సెంటర్లు. సమయానికి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ హెచ్ఐవి బాధితుల పాలిట రక్షణ కవచాలు ఏఆర్టీలు. ఈ కేంద్రాలు రాష్ట్రం మొత్తం మీద 45 దాకా ఉన్నాయి. వాటికి అనుబంధంగా మరో 72 కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. సర్లే, మందులు తీసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అలాగే. పద. మరో ఈ రోజు నుంచి ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు చేస్తున్నావు కదా? తప్పకుండా మేడం. అయితే ఈ పిక్చర్స్ ద్వారా నీకు ఈ ఏఆర్టీ మందులు ఎట్లా వాడుకోవాలో చెప్తే నీకు బాగా అర్థమవుతుంది, గుర్తుంటుందని చెప్తున్నాను. ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. మనం చెప్పా కదా, హెచ్ఐవి వైరస్ పోవటానికి కాదు, హెచ్ఐవి వైరస్ని కంట్రోల్లో పెట్టడానికి మందులు, CD4 పెట్టడానికి అని చెప్పాను కదా. లైఫ్ లాంగ్ వాడుకోవాలి. అయితే ముందు 14 రోజులకి మందులు ఇస్తాం. అయితే ఒక్కొక్క ట్యాబ్లెట్ 12 గంటల వ్యవధితో వేసుకోవాలి. 12 గంటలు పనిచేస్తుంది అంటే దాని పవర్ 12 గంటలే ఉంటుంది. అందుకని ఉదయం, రాత్రి 2 పూట్ల వేసుకోవాలి. అలాగే మేడం. 8 గంటలు పెట్టుకుంటావో 9 గంటలు పెట్టుకుంటావో నీ ఇష్టం. టైం దాటనివ్వకూడదు. లైఫ్ లాంగ్ తీసుకోవాలి. ముందు 14 రోజులకి ఇస్తాం కదా, 13వ రోజే వచ్చి, ఒక రోజు ముందే వచ్చి, ఎందుకంటే డోస్ మిస్ అవుద్దని చెప్తున్నాం కదా, 13వ రోజే వచ్చి మందులు తీసుకోవాలి. అలాగే మేడం. ఏదైనా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలాంటి కొంచెం వికారంగా ఉంటే గానో, వాంతులు అవటం కానీ ఉంటుంది. దానికి ఏం కంగారు పడకుండా వేసుకో. నీ బాడీకి సెట్ అవ్వటం కొంచెం టైం పడుతుంది అన్నమాట. మందులు తప్పకుండా వాడతాను మేడం. నమస్తే మేడం. ఈ మందులు ఈ రోజు నుంచి 14 రోజుల దాకా వేసుకోవాలి. ఈ రోజు నుంచి 14వ రోజు దాకా వేసుకోవాలి. 13వ రోజునే వచ్చి మళ్ళీ మందులు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వేసుకోవాలి. రోజుకు 2 సార్లు వేసుకోవాలి. ఇది పోరాటం. ఓటమికి అవకాశం ఇవ్వకూడదు. అవును, ఖచ్చితంగా వాడాలి. ఏం రామారావు, పాఠాలు నెమరేసుకుంటున్నావా? అవును రంగారావు. ఇదిగో ఈ మందులు ఇచ్చారు. ఉదయం, సాయంత్రం వేసుకోవాలట. అవును, తప్పకుండా వేసుకోవాలట. క్రమం తప్పకుండా వేసుకోవాలట. తప్పకుండా వేసుకోవాలి రామారావు.
ఒక తప్పు చేసి హెచ్ఐవిని ఆహ్వానించాం. మందులు సరిగా వాడకపోతే హెచ్ఐవిని ఆదరించిన వాళ్ళం అవుతాం. చూడు రామారావు, ఏఆర్టీ వాళ్ళు ఇచ్చే మందులు, సలహాలు, సూచనలు మనలాంటి హెచ్ఐవితో జీవించే వారందరి పట్ల రక్షణ కవచాలు. వాటి పట్ల నిర్లక్ష్యం తగదు. ఆరోగ్యవంతులైన మానవుల శరీరంలో వ్యాధి సంక్రమణలు అసలు కలగకుండా దూరంగా ఉంచే రక్షణ వ్యవస్థ ఉంటుంది. సహజంగా ఉండే ఈ వ్యవస్థను రోగ నిరోధక వ్యవస్థ అంటారు. ఈ రక్షణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర తెల్ల రక్త కణాలది. బ్యాక్టీరియా లేదా వైరస్లు సంక్రమించకుండా ఈ వ్యవస్థ దాటితే పోరాడి వాటిని నశింపజేస్తుంది. అటువంటి సైనికులైన తెల్ల రక్త కణాలపై హెచ్ఐవి నేరుగా దాడులు జరిపి లోనికి ప్రవేశించి తిష్టవేస్తుంది. హెచ్ఐవి రక్త కణాలలోనే ఉంటుంది కాబట్టి లొంగ తీసుకోవడం కష్టం. కాకపోతే ఈ మందులు వాడడం వలన దాడిని నివారించుకోవచ్చు. అందుకే ఈ మందులు తప్పనిసరిగా వాడాలి, క్రమం తప్పకుండా వాడాలి. ఈ మందులను వేసుకోవడం మర్చిపోవడం కానీ, మందులను నిర్లక్ష్యం చేయడం కానీ మంచిది కాదు. ఆ ప్రభావం సుదీర్ఘ జీవనాన్ని దెబ్బతీయవచ్చు. రంగారావు, వచ్చావా? ఆ, ఏంటంత ఫోన్లో కంగారుగా మాట్లాడావు? అర్జెంటుగా కలవాలన్నావు, ఏంటి విషయం? ఏం చెప్పమంటావు? వాళ్ళు చెప్పినట్టుగానే మందులు వేసుకుంటున్నాను. మంచి పనే చేశావు. కడుపులో విపరీతమైన నొప్పి. మామూలే, మొదట్లో నాకు అలాగే ఉండేది. దురద, జ్వరం వచ్చేవి. ఏం చేసావు? ఏం చేస్తాం? మనకు ఏ ఇబ్బంది కలిగినా, ఏ సమస్య వచ్చినా ఏఆర్టీని ఆశ్రయించడమే. చికిత్స చేస్తారు, సలహాలు ఇస్తారు రామారావు. ఈ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కంగారు పడి మందులు వేసుకోవడం మాత్రం మానొద్దు. నువ్వు భలే చెప్తావు రంగారావు. నేను కడుపు నొప్పి అన్నాను, అంతేకాదు దురదలు, వాంతులు కూడా రావచ్చు అంటున్నావు. ఉన్నదానికి తోడు లేనిదాన్ని తెచ్చుకోవటం అంటే ఇదే. నా వల్ల కాదు బాబు, నేను వేసుకోను. మళ్ళీ అదే మాట? ఈ బాధను తట్టుకోవటం నా వల్ల కావట్లేదయ్యా. అదే తప్పు అంటున్నాను. అరే, నరకం నరకం అనుభవిస్తున్నానయ్యా. అయినా సరే తప్పదు. చూడు రామారావు, ఈ కష్టాలు, కన్నీళ్లు అన్నీ మందులు వాడుతున్న మొదటి రోజుల్లోనే. ఆ తర్వాత అంతా మామూలైపోతుంది. హరే, నువ్వేం అనుభవించావయ్యా? నేను అనుభవించాను. నిద్ర పట్టేది కాదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఒక్కోసారి నాకు తెలియకుండానే మంచం మించి కింద పడిపోయేవాడిని తెలుసా? అప్పుడప్పుడు శ్వాస కూడా సరిగా ఆడేది కాదు. అయ్యో బాబోయ్, అయినా సరే నువ్వు మందులు వేసుకునేవాడువా? అవును, వేసుకునేవాణ్ణి. అప్పుడు ఏ బెదురు లేకుండా మందులు వేసుకునేవాణ్ణి కాబట్టి ఇప్పుడు ఏ భయము లేకుండా ఇలా ఉన్నాను. చూడు ఎలా ఉన్నాను. బ్రహ్మాండంగా ఉన్నావు, నవ్వుతూ ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, ఆనందంగానూ ఉన్నావు. అంతేకాదు, ఏ విషయంలోనైనా సరే సాధ్యమైనంత వరకు ఎవ్వరి మీద ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నాను. రంగారావు, నిన్ను చూస్తూ ఉంటే నాకు నీలాగే సంతోషంగా జీవించాలనిపిస్తోంది. వెరీ గుడ్. హెచ్ఐవి బారిన పడ్డ మనలాంటి వాళ్ళందరూ ఆ విధంగానే ఆశపడాలి. ఆ ఆశ మనకు చాలా ముఖ్యం. ఆ ఆశ నెరవేరటానికి మనకు తోడుగా, నీడగా, అండగా ఉంటుంది ఏఆర్టీ. ఆ విషయం నీతోనే అర్థమైంది. ఇబ్బందులకు భయపడను, మందులు వేసుకుంటాను, ఏఆర్టీ సలహాలు తీసుకుంటాను. ఈ క్షణం నుంచి నా లక్ష్యం సంతోషంగా, స్వతంత్రంగా జీవించడమే. రామారావు, నీ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. కాకపోతే నీటి బుట్టంత నిర్లక్ష్యం కూడా నీ లక్ష్యాన్ని నీరు కారుస్తుంది. ఈ మాట ఎందుకన్నానంటే, ఆ కామేశంలాగా హెచ్ఐవి బారిన పడ్డవారు ఎవరూ మారకూడదు అని. కామేశమా? ఆయనెవరు? ఉన్నాళ్లే, మనవాడే. అంటే మనలాగా హెచ్ఐవి బారిన పడ్డ మనిషి. ఏఆర్టీకి వచ్చిన మొదట్లో నీలాగా నాలాగా సైడ్ ఎఫెక్ట్స్తో ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందులు అధిగమించాడు, మంచిగా ఉన్నాడు. ఆ నేమో అలాగే పాటించాలి కదా, పాటించలేదు. నేను పూర్తిగా ఆరోగ్యవంతుణ్ణి అన్న భ్రమలో పడ్డాడు. హెచ్ఐవి ఉంది అన్న విషయాన్ని
నిర్లక్ష్యం చేశాడు. కామేశం, కామేశం, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నాకు అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తాలే. అరే, నేను చెప్పాను, నా మాట నిర్లక్ష్యం చేశాడు. ఏఆర్టీ వాళ్ళు చెప్పారు, మందులు వేసుకోవడంలో క్రమం తప్పవద్దు అని హెచ్చరించారు. ఏంటి కామేశం గారు, సరిగ్గా వస్తున్నట్లేరు మీరు? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం ముందర. మీరు ఆరోగ్యంగా ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలరు, మీ కుటుంబాన్ని బాగా చూసుకోగలరు. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మేము ఇస్తున్న మందుల్ని మీరు రెగ్యులర్గా వేసుకోవాలి, ఒక టైం ప్రకారం వేసుకోవాలి. ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. మీకు ఇస్తున్న ఈ ట్యాబ్లెట్ పనిచేసేది కేవలం ఒక 12 గంటలు మాత్రమే. 12 గంటల పాటు నీ ఒంట్లో ఉన్న వైరస్ని పెరగకుండా అదిం పట్టి ఉంచుతుంది. 12 గంటలు దాటింది అంటే వెంటనే నువ్వు ట్యాబ్లెట్ వేయలేదనుకోమ్మా, అది మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ పెరిగిందనుకో, చూడండి, ఒక్క డోసు మిస్ చేసినా ఏమవుతుంది? ఆ వైరస్కి నువ్వు ఒక లాటరీ టికెట్ ఇచ్చినట్టే. లాటరీ టికెట్ ఇవ్వడం అంటే వైరస్కి పెరగడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఆ వైరస్ ఎప్పుడైతే పెరుగుతుందో దాంతోపాటు కొన్ని అవకాశవాద వ్యాధులు అంటారు, అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇలా ఎన్నిసార్లు చెప్పించుకోవడం కాదు. ఇప్పుడు ఒకసారి చెప్తాము, చెప్పాక నిన్ను లేదా నీతో ఒక కేర్ గివర్ని తెచ్చుకోవాలి, నీకు ఒక ఫ్యామిలీ సపోర్టర్ ఉండాలి, ఎవరైనా నీకు ఈ మందులు గుర్తు చేసేవాళ్ళు కానీ ఒకళ్ళు ఉంటే దానివల్ల నీకు కూడా ఒకసారి నీకు బద్ధకం వచ్చినా వాళ్ళు గుర్తు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అది నిర్ణయం తీసుకోవాలి నువ్వే. అలాగేనండి. పెడచెవనే పెట్టాడు. నిర్లక్ష్యం, అడుగడుగునా నిర్లక్ష్యమే. ఆ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వేదాంత ధోరణి ప్రారంభించాడు. అంటే ఏమని మాట్లాడేవాడు? చెప్తా. ఆ మధ్య ఓ రోజు కలిశాడు. ఏం కామేశం, ఏంటి కూనరగాలు తీస్తున్నావు? చాలా హుషారుగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి? హుషారే నోయ్ రంగారావు, నా కొడుక్కి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. ఆహా, నిజంగానా? ఎంత మంచి వార్త చెప్పావయ్యా. ఎప్పుడూ అంటుండేవాడివి, నా కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలి అని. చివరికి నీ కోరిక నెరవేరిందన్నమాట. అవును రంగారావు, నాకింకా జీవితంలో ఏ కోరిక లేదు, బతుకు మీద ఆశ కూడా లేదు. తప్పుగా మాట్లాడుతున్నావు కామేశం. జీవితంలో కోరిక లేదు అన్నావు, ఒప్పుకుంటా. కానీ బతుకు మీద ఆశ లేదన్నావే, ఆ మాట మాత్రం ఒప్పుకోను. ఎందుకని ఒప్పుకోవు? నీ కొడుకుని ఇంజనీరింగ్ చదివించాలి అన్న నీ కోరిక తీరింది. మరి మా నాన్న నన్ను ఇంజనీరింగ్గా చూడాలి అన్న వాడి కోరిక తీరొద్దా? ఎందుకు తీరదు? 4 ఏళ్లలో వాడు ఇంజనీర్ అవుతాడయ్యా. ఆ 4 ఏళ్ళు నేను బతుకుండానా? నేను బతుకుండానా నీకేమైనా అనుమానమా? బతికుండాలి అన్నదే నా వాంఛ, కానీ నా భయం నాది. ఏంటా భయం? కామేశం, నువ్వు ఈ మధ్య ఏఆర్టీకి రెగ్యులర్గా రావటం లేదు. చెప్పాను కదయ్యా, వాడి పరీక్షలు, ఫీజులు, అడ్మిషన్లు ఎక్కడా? వాడితో తిరగడమే సరిపోయింది. అసలు ఏఆర్టీ గురించి మర్చిపోయానయ్యా నేను. తప్పు, మర్చిపోయాను కాదు, నిర్లక్ష్యం చేశాను అను. సరే, అదే అనుకో. చూడు, ఎవరేమనుకున్నా నాకు నా కొడుకు ముఖ్యం, వాడి సంతోషం ముఖ్యమయ్యా. అలాగే నీ కొడుక్కి నువ్వు ముఖ్యం, అంతేకాదు నీ ఆరోగ్యమే వాడికి సంతోషం. సరే రంగారావు, నీ ధోరణి నీది, నేను కాదన్ను. కానీ నీతో పాటే నేను నడవలేను. ఎందుకంటే వచ్చిన రోగం ఎలాగో వచ్చింది, ఇక బతకడం అంటావా? ఎవరైనా సరే ఎప్పుడైనా సరే పోవలసిన వాళ్ళమేగా. కామేశం, ఏదో ఒకరోజు పోతాం, కాదన్ను. పోయే రోజు వచ్చేదాకన్నా బతకాలి కదా. అంతవరకు బతకాలి అంటే ఏఆర్టీకి వెళ్ళడాలు, ఏపీ శాక్స్ వారి సలహాలు మనకు తప్పనిసరి. ఉండొచ్చు, అందుకని నీలాగా క్యాలెండర్లు చూసుకుంటూ, గడియారాలు చూసుకుంటూ ఏఆర్టీలకు పరుగులు తీయడం మాత్రం నా వల్ల కాదయ్యా. ఆ మాటే నాకు భయంగా ఉంది. నీ భయం నీది, కానీ నా దృష్టిలో మాత్రం క్యాలెండర్లు చూసుకుంటూ ఏఆర్టీలకు వెళ్ళినంత మాత్రాన మన గడియారాలేమీ ఆగిపోవు. ఇక నా కొడుకుని ఇంజనీర్గా చూసుకుంటానయ్యా. అలా మాట్లాడాడు. పోనీలే, కొడుకుని ఇంజనీర్గా చూశాడా లేదా అది చెప్పు. నిజం చెప్పాలంటే చూస్తాడన్న నమ్మకం లేదు. రంగారావు, అవును, ఆ రోజు నా మాట వెళ్ళేది.
తర్వాత ఎవరి మాట వినలేదు, సాగు మాట విన్నాడు, దానికి దగ్గరయ్యాడు. అంటే పరిస్థితి అలా ఉందని తెలిసింది. రామారావు, ఒకసారి కామేశ్వరం చూసొద్దాం, వస్తావా? ఓ తప్పకుండా. పద. ఆ. కామేశం, కామేశం, ఎలా ఉన్నావు? ఉన్నాను, ఇలా రాలిపోయే ఆకులా ఉన్నాను. చచ్చా, ఏంటా మాటలు? లే, ముందు కూర్చో నువ్వు. లే. అది ఇదిగో, ఇతను రామారావు అని. నమస్కారం సార్. నమస్కారం. ఏరా, మీ వాడు ఇంజనీరింగ్ అయిపోయిందా? ఆఖరి సెమిస్టర్ ఉందిరా. అంటే ఇంకో 6 నెలలు అన్నమాట. అవును రంగారు, ఇంకో 6 నెలలు నేను బతకగలిగితే మా వాడిని ఇంజనీర్గా చూడొచ్చురా. చూడాలని ఉంది, బతకాలని ఉందిరా. బతుకుతానంటావురా రంగా? ఆ రోజు నేను నీ మాట వినుంటే ఈ రోజు నేను ఈ మాట అనాల్సి వచ్చేది కాదు. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇప్పుడే కావాలి రంగారావు నా నిర్లక్ష్యం. ఎయిడ్స్ బారిన పడ్డ ప్రతి వాళ్ళకి ఒక గుణపాఠం కావాలి రంగారావు. ఒక గుణపాఠం కావాలి. హెచ్ఐవి బారిన పడ్డ వారిని ఓదార్చి సేద తీర్చే చల్లటి సెలయేరులు ఏఆర్టీలు. మనం ఆ సెలయేటి నీటిలో సేద తీర్చుకుంటున్న చేపలం. ఆ నీటిలో ఉన్నంత వరకు సంతోషం. నీటిలోంచి బయటికొస్తే చేప జీవితం ఎంత దుర్భరం. కాబట్టి ఎయిడ్స్ బారిన పడ్డ ప్రతివాడు ఏఆర్టీ పర్యవేక్షణలో, వారి శిక్షణలో ఒక పద్ధతిగా జీవిస్తే పిల్లలను చదివించడం లాంటి వారి కలలను కూడా నెరవేర్చుకోవచ్చు. ఏఆర్టీని గుర్తుంచుకోండి. అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు. వద్దు. ఏఆర్టీ మందులను క్రమం తప్పకుండా వాడాలి. జీవితాన్ని సంతోషమయం చేసుకోండి. నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేయకండి. రామారావు, చాలా సంతోషం. CD4 కౌంటు బాగా పెరిగింది. అంతా మీ మందుల మహత్యం డాక్టర్. అంతేకాదు, నీ పద్ధతులు కూడా దానికి దోహదం చేశాయి. అంటే చెప్పినట్టుగా విన్నావు, నియమాలు పాటించావు. అవును, నీ భార్యకు రెగ్యులర్గా చెకప్ చేయిస్తున్నావా? చేయిస్తున్నాను డాక్టర్. CD4 కౌంట్ బాగానే ఉంది. వెరీ గుడ్. ఇంకో విషయం, నీ కుటుంబ సభ్యులను కూడా ఓసారి ఇక్కడికి తీసుకురా. ఇప్పుడు వాళ్ళెందుకు డాక్టర్? వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేస్తావయ్యా. నీ పట్ల అదే ఆప్యాయత, ఆదరణ చూపేలాగా వాళ్ళని ఒప్పిస్తాం. ఎందుకంటే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉన్నప్పుడే ఫలితాలు మంచిగా ఉంటాయి. సరేనా? వెళ్ళి మందులు తీసుకో. అలాగే డాక్టర్. గత 8 ఏళ్ల కింద ప్రభుత్వం ఏఆర్టీ మందుల్ని
హెచ్ఐవి పేషెంట్స్కి అందుబాటులో తెచ్చిన తర్వాత రాను రాను ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని జిల్లాల్లోనూ ఈ కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూస్తే ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక ఏఆర్టీ కేంద్రం పనిచేస్తూ ఉంది. ఎక్కడైతే హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులు ఎక్కువగా ఉన్నారో, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు వారి జనాభా ఎక్కువగా ఉందో అలాంటి జిల్లాలో ఒకటి మాత్రమే కాకుండా 2 లేకుంటే 3 కేంద్రాలు కూడా చాలా జిల్లాల్లో ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఇదొక మంచి వసతి, ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ఏర్పాటు. ప్రతి కేంద్రంలోనూ మరి మనకి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు పేషెంట్ యొక్క పరిస్థితిని చూసి సలహాలను ఇస్తూ ఉంటారు. ఆ సెంటర్లో ఒక కౌన్సిలర్ ఉంటారు, వారు తగిన సలహాల్ని పేషెంట్కి ప్రతి నెల ఇస్తూ ఉంటారు. సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అన్న అంశాన్ని నేను మరీ గుర్తు చేస్తూ ఉన్నాను.